బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఏప్రిల్ 6వ తేదీన ఘనంగా నిర్వహించడానికి సన్నద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ పిలుపునిచ్చారు. బుధవారం శ్రీకాళహస్తి బీజేపీ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో నాయకులతో సమావేశం నిర్వహించారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, అమరనాథ్, ప్రజ్ఞశ్రీ, హరీష్, నరేష్, వెంకటేశ్వర్లు, ప్రేమ్ కుమార్ రెడ్డి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవము ఏప్రిల్ 6వ తారీఖున భారతదేశం అంతా కూడా ఒక పండుగలాగా జరగబోతా ఉంది. 1980 ఏప్రిల్ 6 గౌరవనీయులు పూజ్యులు పెద్దలు శ్రీ అటల్ బిహారీ గారి వాజ్పేయి గారి నేతృత్వంలో ఆ రోజు 80లో ఆవిర్భవించినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా. ఇంక భారతదేశంలో చూస్తే 2014 నుంచి ఇప్పటి వరకు 3 పర్యాయాలు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈ రోజు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా ప్రతి రాష్ట్రంలో కూడా కమలం జెండా రెపరెపలాడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. దీనికి అంతటా కారణం ఏంటంటే ఈ దేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ తీసుకున్న సిద్ధాంతాలు ఏదైతే ఆ రోజు ఒక శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు, ఒక పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, ఒక వాజ్పేయి గారు వీరందరూ ఏ రకమైన కళలు కన్నారు ఈ దేశంలో అవన్నీ కూడా నెరవేరే విధంగా నెరవేరుస్తూ నరేంద్ర మోడీ గారు ముందుకు పోతున్నటువంటి పరిస్థితిని ఈ దేశ ప్రజలందరూ కూడా గ్రహించి ఒక అద్భుతమైనటువంటి పరిపాలనని ఈరోజు దేశం చూస్తుంది. కాబట్టి దానికి ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ ఘన విజయంగా ముందుకు దూసుకుపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకా కూడా జ్యోతిరావు గారి పూలే యొక్క జయంతి 11వ తారీఖున, అంబేద్కర్ గారి యొక్క జయంతి మరి ఏప్రిల్ 14న ఇవన్నీ కూడా పార్టీ దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర పార్టీ ఇవన్నీ కూడా ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని మా పార్టీ నాయకులు, అటు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల అధ్యక్షులు, మండల ఇన్ఛార్జీలు, మండల ప్రధాన కార్యదర్శులు, వివిధ మోర్చా అధ్యక్షులు అందరితో కలిసి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మరి ఏప్రిల్ 6 ఆదివారం రోజు ఉదయం 9 గంటలకి మరి భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు, రాష్ట్ర ఎమ్మెల్సీగా మొన్న ఎన్నికై ఈరోజు పదవీ బాధ్యతలు చేపడుతున్నటువంటి శ్రీ సోము వీర్రాజు గారు ఆయన ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఆయన రెండో పారి కూడా ఎమ్మెల్సీ ఇవ్వడం మరి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఆయన చేసిన సేవలు కావచ్చు అన్నీ కూడా గుర్తించి ఆయన్ని ఈరోజు రెండో పర్యాయం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీగా ఇవ్వడం చాలా సంతోషంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి పట్టణ పురవీధుల గుండా మరి మా భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా మరి ఊరేగింపుగా మరి బేరువారి మండప సర్కిల్ వద్ద మరి జెండా ఆవిష్కరణని ఇవన్నీ కూడా శ్రీ సోము వీర్రాజు గారు, అదేవిధంగా పార్టీ జిల్లా అధ్యక్షులు సామంత్ శ్రీనివాస్ గారు, మా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారు అందరూ కూడా పార్టీ నాయకులందరూ కూడా వస్తున్నారు. ఆ యొక్క సమావేశాన్ని కాళహస్తి నియోజకవర్గం స్థాయిలో మా నాయకులకి అందరికీ కూడా దిశానిర్దేశం చేసి వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి సమావేశాన్ని ఏర్పాటు చేసిన దానికి మీరు విచ్చేసినటువంటి పత్రికా మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.